వెల్కమ్ టు డి మీడియా. అధర్మాన్ని అంతం చేయడానికి ధర్మం యుద్ధం చేస్తుంది అని ప్రకటించారు గౌరవ శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ కిల్లర్ కార్యక్రమం పహల్గా ఉగ్రదాడిలో 6 కీలకమైన వ్యక్తులలో 3 ఎన్కౌంటర్ చేశారు భారత సాయుధ దళాలు. ఇక మరికొంతమంది ఉగ్రవాద నాయకులని మట్టు పెట్టారు. ఇక ఉగ్రవాదుల ఏరివేత చర్యలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఆపరేషన్ కిల్లర్ కార్యక్రమంలో భాగంగా. ఇక దేశంలో అంతర్గతంగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ ప్రైవేటు రంగానికి వ్యతిరేకంగా క్యాపిటలిస్ట్ ఎకానమీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వర్గం నక్సల్స్. మరి నక్సలిజం బాట పట్టిన వ్యక్తులు ప్రైవేటు రంగాన్ని వారు విమర్శిస్తారు. మరి ప్రైవేటు రంగానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి వారు చేస్తున్న ఆ యుద్ధాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆపివేయడానికి సిద్ధపడింది. ఈ క్రమంలోనే నక్సల్స్ ని అంతం చేయడానికి, నక్సలిజాన్ని అంతం చేయడానికి ఆపరేషన్ కగార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఆపరేషన్ కగార్ కార్యక్రమం ప్రారంభానికి ముందే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చాలా స్పష్టమైన ప్రకటన చేసింది. సో ఆయుధాన్ని వదిలి నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవండి, మీ సమస్యలు ఏవైనా ఉంటే ప్రజాస్వామిక పద్ధతిలో చర్చల ద్వారా పరిష్కరించుకుందాం, అంతేకాని ఆయుధాన్ని వదిలినంత వరకు మీతో చర్చలు లేవు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రజాస్వామిక హక్కుల నేతలు, ప్రజా ఉద్యమ నేతలు ఆపరేషన్ కగార్ ని ఆపండి, నక్సలైట్ల తరపున చర్చలు జరపండి అని చెప్పి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా ఒకటే చెప్తోంది. ఆయుధాలు వారు వదిలి జనజీవన స్రవంతిలో కలిసేంత వరకు వారితో చర్చలు లేవు అని ప్రకటించి పదుల సంఖ్యలో ఆపరేషన్ కగార్ కార్యక్రమంలో భాగంగా నక్సలైట్లను అంతం చేస్తూ వస్తోంది. వందల సంఖ్యలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు లొంగిపోయి. ఈ విధంగా భారతదేశంలో అశాంతియుత పరిణామాలని అంతం చేస్తూ శాంతి స్థాపన కోసం ధర్మం యుద్ధం చేస్తుంది అనే విధంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్.